ముఖ్యంగా ఈరోజు మేము మీడియా ముందుకు వచ్చిన కారణం ఏంటంటే మా కాపు కమ్యూనిటీకి చెందిన పాదం మూర్తినాయుడు అనే ఒక ఆర్థిక నిపుణుడు, అట్లాగే విద్యావేత్త, మా కాపు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న వ్యక్తి. ఇతడు పాయింట్ అని ఒక ఈ పేపర్ నిర్వహిస్తున్నాడు. అందులో కొన్ని బాలరాజు పోలవరం ఎమ్మెల్యే మీద ఏదో కొన్ని వార్తలు రాశాడనే నెపంతో అతన్ని రాత్రి అరెస్ట్ చేసి ఏలూరు సబ్ జైలుకి పంపడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రభుత్వ పరమైన అంటే టీడీపీ వ్యక్తుల్ని కానీ అలాగే ప్రభుత్వంలో వాళ్ళ అనుకూలు కానీ అలాంటి వాళ్ళని ఎవరినైనా విమర్శిస్తే అక్కడున్న కూటమి ప్రభుత్వం అని లేదా టీడీపీయే ప్రధానమైంది కాబట్టి టీడీపీ ప్రభుత్వం అంగీకరించడానికి వాటికి సిద్ధంగా లేదు. ఇవి గతంలో ఇరు పార్టీలు అంటే వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ ఒకళ్ళని ఒకళ్ళు సాధించుకునే ధోరణి ఒకటి కొనసాగుతూ వస్తూ ఉంది. అది విస్తరించి అసలు టీడీపీ పార్టీకి వ్యతిరేకమైన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మీద అదే పద్ధతిలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం జరుగుతుంది. దానిలో భాగమే మా మూర్తినాయుడిని అరెస్ట్ చేయటాన్ని మేము చూస్తూ ఉన్నాం. ఇక్కడ అతను ఒక ఈ పేపర్ నడుపుకుంటున్నాడు. ఈ పేపర్ నడుపుకుంటూ పేపర్లో వచ్చిన ఆర్టికల్ని బేస్ చేసుకొని అరెస్ట్ చేయటం అంటే ఇది పత్రికా స్వేచ్ఛకి భంగం కలిగించటంగానే చూడాల్సి ఉంటుంది. ఇది కాపుల పట్ల వీళ్ళు ఈరోజు కాదు, ఈ తెలుగుదేశం ప్రభుత్వం గతంలో మా రిజర్వేషన్ ఉద్యమం 2016 నుంచి మొదలైన ఉద్యమం టైం నుంచి కూడా కాపుల పట్ల ఒక వివక్ష పూరితంగా వ్యవహరిస్తూ ఉన్నది. అప్పట్లో ఉద్యమపరంగా ఎంతోమంది మీద, వేల మంది మీద కేసులు పెట్టిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. అలాగే తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ కారణంగానే కానీ కాపుల మీద ఉన్న కేసులు ఎత్తేస్తే ఈ మధ్యకాలంలో ఆ కేసుల్ని తిరగదోడే ప్రయత్నం కూడా టీడీపీ చేసింది. అదంతా పత్రికల్లో అందరూ చూసే ఉంటారు. అట్లా ఈ మూర్తినాయుడిని అరెస్ట్ చేయటం అనేది కూడా అందులో భాగంగానే ఒక కాపు వ్యక్తి ఒక పేపర్ పెట్టుకొని తన అభిప్రాయాలు లేదా ప్రజల్లో ప్రచారంలో ఉన్న విషయాలను తన పత్రికలో తెలిపిన దాన్ని ఒక నేరంగా తీసుకొని అరెస్ట్ చేయటం అనేది చాలా అప్రజాస్వామిక చర్యగా మేము భావిస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ప్రజా సంఘాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే ఈ ప్రజా సంఘాల్లో ఎక్కువ భాగం నాయకత్వ స్థానాల్లో కొనసాగే వాళ్ళు చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం వాళ్ళే ఉన్న కారణంగా అవన్నీ కూడా నిస్తేజంగా ఉండిపోతాయి. దానివలన ప్రజల వైపు మాట్లాడే గొంతుకులు కూడా రోజు రోజుకి తగ్గిపోతూ ఉన్నాయి. ఉద్యమాలకైతే అసలు రావట్లేదు ప్రజా సంఘాలు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఒక కుల సంఘంగా ఉన్న మేము కాపునాడు తరపున ముందుకొచ్చి ఆ అరెస్ట్ని ఖండిస్తూ ఉన్నాం. ఇంకా పోతే ఈ ప్రభుత్వం కాపు వ్యతిరేక ప్రభుత్వం అని అనటంలో కాపునాడు ఏమాత్రము రెండో ఆలోచన లేకుండా మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకంటే కాపుల సమస్య ఏ రోజు కూడా అంటే వాళ్ళు వాగ్దానాలు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ 2014లో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలకి అమలుపరచమని చెప్పి మేము ఉద్యమం చేస్తే దాని మీద మా కేసులు పెట్టి మమ్మల్ని నేరస్తులుగా అంటే వాగ్దానం ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం నేరస్తులు వాళ్ళయి ఉండి అవి అడిగినందుకు మమ్మల్ని నేరస్తులుగా చిత్రించి మా మీద కేసులు పెట్టిన సంఘటనలు చేసింది అప్పట్లో. మొత్తంగా అసలు ఈ తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన మొత్తం కాపు వ్యతిరేకతతోటే కొనసాగుతుంది అని మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే గ్రామాల్లో ఈరోజు చూస్తే కాపులు చాలా సామాన్యమైన కాపులు చాలా రకాల ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అలాగే
రాజ్యాధికారం విషయంకి వస్తే గతంలో చంద్రబాబు పట్ల వ్యతిరేకతతోటి, అంటే ఉద్యమ కాలంలో చంద్రబాబు చేసిన నిర్బంధానికి వ్యతిరేకంగా ప్రజలు కొద్దిగా కాపు ప్రజలు వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గితే 152 సీట్లు ఏమో అతనికి వచ్చిన పరిస్థితి. అలాగే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండి కూటమి ప్రభుత్వంలో భాగమయ్యి కాపులందరూ తనకు చేయమని చెప్పి కోరి కాపులు కూటమి వైపు మొగ్గితే వీళ్ళకి 168 సీట్లు వచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే కాపులు ఒక 3% ఓటర్ల కాపులు కానీ ఏ పార్టీకి చేస్తే ఆ పార్టీ అధికారంకి వచ్చే పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. అలా అధికారం సాధించుకోవటానికే కాపులు కావాలి కానీ కాపుల సమస్యలు తీర్చడంలో మాత్రం ప్రభుత్వాలు వెనకంజేస్తుంది. ఇది అక్కడ వైఎస్ఆర్సీపీనా టీడీపీనా అని కాదు, ఎవరైనా కూడా అదే పద్ధతి అవలంబిస్తూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా ఇవాళ టీడీపీ ప్రభుత్వాన్ని కాపు వ్యతిరేకమైన ప్రభుత్వాన్ని అనడానికి కారణం ఏంటంటే, కాపులకు సంబంధించి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కాపు నేస్తం పేరు మీద కాపు మహిళలందరికీ కూడా కాపు నేస్తం పేరు మీద డబ్బులు సంక్షేమ పథకాలు అమలు పరిచిన పరిస్థితి ఉంటే ఇవాళ ఆ పథకాన్ని పూర్తిగా రద్దు చేశాడు. అలాగే 2014 గవర్నమెంట్లో వచ్చిన చంద్రబాబు నాయుడు ఇచ్చిన పెట్టిన కాపు కార్పొరేషన్ అన్న చూద్దామంటే అసలు కనీసం దానికి నిధులు ఏమాత్రం ఇవ్వకుండా ఆ సంస్థని నిర్వీర్యం చేసి రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి పదవులు ఇవ్వటానికే ఆ కాపు కార్పొరేషన్ ఉపయోగపడుతుంది తప్ప కాపు ప్రజలకి కాపు యువతకు మాత్రం ఏమాత్రం కాపు కార్పొరేషన్ ఉపయోగపడతలేదని కూడా మేము చెప్తా ఉన్నాం. ఇంకా ఒక ఉదాహరణ చెప్తాను. ఇది ఈ మధ్యకాలంలో ఒక పర్వతారోహకుడు, ఒక అబ్బాయి, కాపు అబ్బాయి, ఆచంట ఉమేష్ అనే బాబు పర్వతారోహకుడు. ఆ అబ్బాయి ఏదో పర్వతం ఎక్కి అక్కడ ఇండియన్ ఫ్లాగ్ అట్లాగే మరోవైపు జనసేన ఫ్లాగ్ చూయించిన కారణం ఆ సందర్భంగా, ఎందుకంటే వాళ్ళకి కొన్ని ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తుంది. దానికై వచ్చి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడిని అట్లా ప్రభుత్వంలో ఉన్న అధికారులను కలిస్తే అతనికి నీవు జనసేన పార్టీ జెండా పట్టుకున్నావు, అందుకని నీకు ఇవ్వటం కుదరదు అని అన్నాడు. అదేంటి అట్లా అంటే, నేను ఇండియన్ ఫ్లాగ్ కూడా పట్టుకున్నాను కదా, ఇండియన్ ఫ్లాగ్ పట్టుకున్నా కూడా జనసేన పట్టుకోవడం తప్పు, అందుకని ఇవ్వలేము అని అన్నాడు. అదే సందర్భంలో ఒక వైఎస్ఆర్సీపీలో సానుభూతి పరుడికి అట్లాగే పర్వతం పైకెక్కి ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటాన్ని ప్రదర్శించిన పర్వతారోహకుడికి మాత్రం ఆ ప్రభుత్వపరమైన ప్రోత్సాహకాన్ని అందించారు. దీన్ని ఏ రకంగా చూడాలి మనం అంటే, జనసేన జెండా పట్టుకున్నందుకు అతనికి ఇవ్వలేదు, అట్లాగే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఒక ఫోటో పట్టుకొని అక్కడ ఫోటో తీయించుకున్నా కూడా అతనికి ఇచ్చాడు. అంటే ఇది కాపుల పట్ల వ్యతిరేకత తప్ప ఇంకోటి ఏమిటి చంద్రబాబు ప్రభుత్వ వైఖరి అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ మూర్తినాయుడు అరెస్టు కూడా చూడండి. ఇవాళ పత్రికా స్వాతంత్రం, లేకపోతే పత్రికల్లో రకరకాలైన ఆరోపణలు చేస్తాను, రకరకాలుగా వార్తలు వస్తూ ఉంటాయి. వాటన్నిటి మీద అరెస్టులు జరుగుతున్నాయా? ఇంతకంటే మూర్తినాయుడు ఏవో కొన్ని మంత్రి మీద ఎమ్మెల్యే మీద వస్తున్న ఆరోపణలు ప్రజల్లో చెప్పుకుంటున్న విషయాలే ఆయన పత్రికలో రాస్తే అందుకోసమే అతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి భయపెట్టడం తప్ప మరొకటి ఏమీ కాదు. ఎందుకంటే ఇంతకంటే పెద్ద పెద్ద వార్తలు ఇవాళ టీడీపీ అనుకూల మీడియాగా ఉన్నది చూస్తే వాళ్ళు చాలా పెద్ద పెద్ద మాటలు పెద్ద ఇవి వాడేస్తుంటారు, మీరు టీవీలో చూస్తూ ఉంటారు. అవన్నీ కూడా నేరాలు కావు, తప్పులు కావు, వాళ్ళ మీద కేసులు పెట్టరు, కేసులు పెట్టబోయినా కూడా ఎవరు కేసులు రిజిస్టర్ అవ్వవు. కానీ వాళ్ళకి వ్యతిరేకంగా రాసేవాళ్ళు ఎవరైనా సరే ఉన్న వాస్తవాలు రాసినా కూడా అరెస్టులు చేసి భయభ్రాంతులు చేసే పరిస్థితులు నేను కొనసాగుతాం. ఈ యొక్క వైఖరులన్నింటినీ కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మా కాపు జాతి పట్ల తెలుగుదేశం పార్టీ వైఖరి మార్చుకోకపోతే మేము ఖచ్చితంగా
ఉద్యమ బాట పట్టాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా ఈ సందర్భంగా మేము ప్రకటిస్తా ఉంది కాపునాడు. కాబట్టి మూర్తి నాయుడిని వెంటనే విడుదల చేయాలి. అతని మీద ఉన్న కేసులన్నీ కూడా రద్దు చేయాలి. ఒకవేళ అతను చేసిన ఆరోపణలు పత్రికలో ప్రచురించిన వార్తలు అబద్ధాలు అయితే దాని మీద వేరే పద్ధతుల్లో చర్యలు తీసుకోవచ్చు. ప్రభుత్వ పరంగా అధికారం న్యాయ పోరాటం చేయొచ్చు, పరువు నష్టం దావాలు వేయొచ్చు, చాలా చేయొచ్చు. లేదా బహిరంగ క్షమాపణ డిమాండ్ చేయొచ్చు, రుజువు చేయమని చెప్పి బహిరంగ కోరవచ్చు. బోల్డ్ అనే పద్ధతులు ఉన్నాయి. అవన్నీ కాకుండా తన చేతిలో ఉంది కదా అని పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకొని కేసులు పెట్టి దాదాపు 10 రకాల సెక్షన్లు అతని మీద పెట్టి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా పెట్టి అతన్ని అరెస్ట్ చేయటం అనే ఈ యొక్క వైఖరిని మేము ఖండిస్తా ఉన్నాం. కాపునాడు తీవ్రంగా ఖండిస్తుంది. కాపు ఉద్యమకారులందరూ కూడా దీని మీద స్పందించాల్సిందిగా కూడా మేము కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దలు కాపునాడు అధ్యక్షులు కటారప్పారావు గారు, అదేవిధంగా యూత్ ఫోర్స్ వ్యవస్థాపకులు అధ్యక్షులు శివశంకర్ నాయుడు గారు, నేను చందు జనార్దన్, రాష్ట్ర కాపు జేఏసీ కాపు జాగృతి పక్షాన అందరూ మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు ముఖ్యమైన అంశం పాదం మూర్తి నాయుడిని అరెస్టు. ఆర్థిక నిపుణుడు, అదేవిధంగా సామాజిక చైతన్యం కలిగిన వ్యక్తి మిత్రుడు పాదం మూర్తి నాయుడు. అతను సమాజంలో తన వంతుగా ముందుకెళ్లాలనే ఆలోచనతోటి పాయింట్ అనే ఈ పేపర్ని కొనసాగిస్తూ ఉన్నారు ఈ మధ్య. దానికి సంబంధించిన అంశంలో పాదం మూర్తి నాయుడిని అరెస్ట్ చేసినట్టుగా ప్రెస్ నోటు, అదేవిధంగా ప్రెస్ మీటు, పోలీసు అధికారులను చూశాం. ముఖ్యంగా పాదం మూర్తి నాయుడు అరెస్టుని రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన, కాపు జాగృతి పక్షాన, యూత్ ఫోర్స్ పక్షాన, కాపునాడు పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, వ్యతిరేకిస్తా ఉన్నాం. వెంటనే పాదం మూర్తి నాయుడిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. పెద్దలు కటారప్పారావు గారు చెప్పిన విధంగా నిజంగానే అతని యొక్క వార్తల్లో కానీ, ఈ పేపర్లో కానీ, పాయింట్ పత్రికలో కానీ పెద్దలు శాసనసభ్యులు బాలరాజు గారి మనోభావాలను దెబ్బతీసే విధంగా మరో రకమైన అంశంగా ఏదైనా ప్రస్తావన జరిగి ఉంటే, ఎందుకంటే శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు గారు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు, అతని మీద కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద డిఎస్పీ గారు దాని మీద అరెస్ట్ చేసిన తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అదేవిధంగా ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పత్రికలకి గౌరవ శాసనసభ్యులు మాకు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో వారికి సంబంధించిన కంప్లైంట్ కూడా మీడియా మిత్రులకి ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఈ అంశం మీద పాదమూర్తి నాయుడు గారు కనుక బాలరాజు గారి మనోభావాలను దెబ్బతీసే విధంగా మరో రకమైన అంశంగా ముందుకెళ్ళినట్టయితే న్యాయపరంగా ముందుకెళ్ళచ్చు. క్రిమినల్ చర్యలు కాకుండా న్యాయపరంగా ఆ పత్రిక మీద చర్యలు తీసుకునే విధంగా, లేదంటే వారి మనోభావాలకు దెబ్బతినే విధంగా ప్రవర్తించి ఉన్నట్టయితే కోర్టు ద్వారా లీగల్గా కూడా సమస్య పరిష్కారం అయ్యే విధంగా ముందుకెళ్ళచ్చు. కానీ ఇక వ్యక్తిగతంగా అంటే ప్రధానంగా ఇప్పుడు పెద్దలు మాట్లాడిన విధంగా కూటమి ప్రభుత్వంలో కాపులకు అన్యాయం జరుగుతుంది అని ఒక పక్క ముందుకెళ్తున్న నేపథ్యంలో మరో కాపు సోదరుడు పాదమూర్తి నాయుడు మీద కేసులు బనాయించడం, ఎస్సీ ఎస్టీ కేసే కాకుండా దాదాపుగా 8-9 పైన సెక్షన్లు, దాదాపు 8-9 సెక్షన్లు పెట్టడం జరిగింది. దీంట్లో క్రైమ్ నెంబర్ 52/2025 ES 356/2, 356/3, 353/2, 308/6, 351/2 BNS అండ్ సెక్షన్ 3/1U, అదేవిధంగా 32 VA ఆఫ్ SC ST POA యాక్ట్ 1989గా కేసు నమోదు చేయడం జరిగింది. అంటే ఇన్ని సెక్షన్లు పాదమూర్తి నాయుడు మీద నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. కాపు సోదరుడైన మిత్రుడు పాదమూర్తి నాయుడు మీద బనాయించిన కేసుల్ని బేషరతుగా తొలగించాలి. అదేవిధంగా అరెస్టు చేయబడ్డాడు, బేషరతుగా విడుదల చేయాలనేది కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. శాసనసభ్యులు గౌరవ బాలరాజు గారికి ప్రతిష్టకు దెబ్బతినే విధంగా ముందుగానట్టయితే న్యాయపరమైన చర్యలు చేసుకోవడానికి సంఘాలుగా మేమే వ్యతిరేకం కాదు, వ్యతిరేకించం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా
పెద్దలు లోకేష్ గారిని, అదేవిధంగా సోదరులు పవన్ కళ్యాణ్ గారిని మొత్తంగా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. పాదం మూర్తి నాయుడు మీద పెట్టిన కేసుల్ని బేషరతుగా తొలగించాలి. అరెస్టుని మేము అక్రమ అరెస్టుగా భావిస్తా ఉన్నాం. కాపు సంఘాలుగా వారిని విడుదల చేయాలనేది డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నాక ఈ మధ్య కాలంలో కాపులకి న్యాయం జరగటం లేదు, కాపులు అన్యాయానికి గురవుతున్నారనే వాదన ముఖ్యంగా కాపు సంఘాలుగా మేము మాట్లాడుతూ ఉన్నాం పదే పదే. ఒక పక్క జనాభా దామాషా ప్రకారం అధికంగా ఉన్న కాపు ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తూ ఉంది, అలసత్వం చూపిస్తూ ఉంది. ఎక్కడా కూడా కాపు బలిజ తూర్పు కాపు వర్గాలకి ఎక్కడా కూడా ప్రభుత్వ అధికారుల యొక్క పోస్టింగులలో అన్యాయం జరుగుతూ ఉంది, ఎక్కడా కూడా లేరు. నాన్ పోకల్కి కేరాఫ్గానే కాపు వర్గాలు అనేవి ఉద్యోగస్తుల్లో ఉన్నాయి. అదేవిధంగా కాపు వర్గాల మీద దాడులు కొనసాగుతూ ఉన్నాయి. కాపు వర్గాల మీదకి దాడులకి నిదర్శనం పాదమూర్తి నాయుడు మీద అరెస్టు, కేసులు బనాయించడం, అనేక సెక్షన్లు పెట్టడం, వీటన్నిటినీ కులం మీద దాడిగానే సంఘాలుగా మేము భావిస్తూ ఉన్నాం. ఏదైతే కూటమి ప్రభుత్వం రావటానికి ప్రధాన కారణం కాపు వర్గాలు. కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉందంటే కాపు వర్గాలు. కూటమి ప్రభుత్వం అధికారంలో రావటానికి కాపు వర్గాలన్నీ కూడా పెద్దలు పవన్ కళ్యాణ్ గారు వెంట పయనించాయి. తద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గతంలో కాపులు దూరం అవడంతో వైసీపీ ఓడిపోయింది మొన్న జరిగిన ఎన్నికల్లో. గతంలో కాపుల మద్దతుతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కాపుల మద్దతుతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కాపు వర్గాల మీద అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు కక్ష సాధింపు చేయడం సరైన విధానం కాదు. మేమేమి సామాజిక వర్గంగా అధికారం చెలాయిస్తున్న వర్గాల మీద కాపు వర్గాలు పోటీ పడట్లేదు. కాపు వర్గాలు ఇతర వర్గాల మీద విమర్శలు చేయట్లేదు, అదేవిధంగా ఆరోపణలు చేయట్లేదు. కాపు వర్గాలుగా మేము రాజకీయ చైతన్యంతో మేము పవన్ కళ్యాణ్ వెంట కులం పయనించింది. తద్వారా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చింది. తద్వారా భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వానికి తెచ్చిన ఘనత ఈరోజు కాపు వర్గాలుగా మనం చెప్పుకోవాల్సిన అవసరం తథ్యం. దీంట్లో అధికారం తెచ్చిన కాపు వర్గాలని, రాష్ట్రంలో భారతదేశంలో తెచ్చిన కాపు వర్గాలని కోకటి వేళ్లతో పీకేయాలనుకోవటం సరైన విధానం కాదు. జనాభా దామాషా ప్రకారం కూటమి ప్రభుత్వం రాజకీయ పార్టీల్లో కానీ ప్రభుత్వ పదవుల్లో కానీ అవకాశం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నామినేటెడ్ పదవుల్లో కాపు వర్గాలకి ఎక్కడా గౌరవం తగ్గట్లేదు. రాయలసీమ ప్రాంతంలో శాసనసభ్యులు పూర్తిగా లేరు. ఒక్క శ్రీనివాస్ గారు తిరుపతిలో ఉన్న శాసనసభ్యుడి మినహా ఎక్కడా కూడా బలిజలకు న్యాయం జరగట్లేదు. శాసన మండలి సభ్యుడిగా ఉన్న రామచంద్రరావు గారు అక్కడ రాజీనామా చేసి ఇక్కడికి వచ్చిన నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం వారికి తిరిగి న్యాయం చేసింది. బలిజలకి రాయలసీమలో ఎక్కడా కూడా రాజకీయ పదవులు కానీ ప్రభుత్వంలో కానీ స్థానం లేకుండా కూటమి ప్రభుత్వం చేసింది. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి, కాపు వర్గాలకు న్యాయం చేయాలనేది డిమాండ్ చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా కాపులకు న్యాయం చేయాలనేది విన్నవించుకుంటా ఉన్నాం. కాపు వర్గాల మీద జరిగే దాడుల్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి, వీటి మీద చర్యలు చేపట్టాలి. పాదం మూర్తి నాయుడు వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ముందుగా మీడియా వారికి నమస్కారం. నా పేరు రొక్కం శివశంకర్ వారి. మరి ఇందాక పెద్దలు కాపునాడు పెద్దలు శ్రీ కటార అప్పారావు గారు, అలానే కాపు జాగృతి అధినేతలు శ్రీ చంద్ర జనార్దన్ గారు చెప్పినట్టు పాదం మూర్తి నాయుడు గారు ఈ పేపర్ సంపాదకులు, పాయింట్ ఈ పేపర్ సంపాదకులు అయిన పాదం మూర్తి నాయుడు గారు అరెస్టు అప్రజాస్వామిక చర్య. ఇది మీడియా రంగాన్ని ఒక రకంగా తొక్కేసే విధంగా ముందుకెళ్తుంది ఈ కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వంలో అంతకుముందు పెద్దలు చెప్పినట్టు 2014 నుంచి 19 వరకు కూడా కాపులు అనేక ఇబ్బందులు పడ్డారు. మరో ఇవాళ కూడా కాపు సామాజిక వర్గంలో చెందిన పాదం మూర్తి నాయుడు అరెస్ట్ కూడా అదే విధంగా మా కాపు యూత్ ఫోర్స్ చూస్తుంది. గతంలో అనేక ఆరోపణలు, పత్రికల్లో ఏమైనా ఆరోపణలు వస్తే చట్టపరంగా కాకుండా న్యాయపరంగా వెళ్ళిన సంస్కృతి తెలుగు రాష్ట్రాల్లో ఉంది. అనేక మంది ఏదైనా ఈనాడులో అవ్వచ్చు, వేరే పేపర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ
వాళ్ళు న్యాయపరంగా కోర్టుకు వెళ్ళి పరువు నష్టం దావా కేసులు వేశారు తప్పించి ఏ ప్రజాప్రతినిధి అయినా ఇలా చట్టపరంగా అమానుషంగా ఎవరికి చెప్పకుండా అరెస్టు చేయడం అనేది జరగలేదు. ఈ ప్రభుత్వం ఏ విధంగా జరుగుతుందంటే ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అనుసరించే ఈ పాదం మూర్తి నాయుడు అరెస్ట్ కూడా జరిగిందని మేము నమ్ముతున్నాం. ఒకవేళ పాదం మూర్తి నాయుడు గారు ఆరోపణలో నిజం లేకపోతే మీరు న్యాయపరంగా వెళ్ళాలి, అంతే తప్పించి ఈ విధంగా అరెస్టులు చేయడం, అది కాకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించడం కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తుందని కాపురం యూత్ ఫోర్స్ నమ్ముతుంది. కాబట్టి బేషరతుగా పాదం మూర్తి నాయుడు గారిని విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.